40 రోజుల టమాటా తోట వయసు దాటినాక కంటిన్యూ 40 రోజుల వర్షం అయితే ఉండే. నేను అప్పుడు వీడియోలు కూడా చేసిన, చూడొచ్చు. ఆ వర్షాలకైతే టమాటా చేను మొత్తం చెడిపోయిన ఉండే. ఇప్పుడు ఒక 20 రోజుల నుంచి అయితే వర్షాలు లేవు. అందుకోసమనే మనము మోటార్ షాల్ చేసి డ్రిప్ ద్వారా ఎరువులు ఎక్కియడం కానీ, కంటిన్యూ ఎంబటెంబటనే స్ప్రే చేయడం ద్వారా ఇప్పుడు పడిన క్రాపే ఇది. అంత తెల్లగా కనిపించేది రీసెంట్గా క్రాప్ అనేది సెట్ అయింది. ఇంకా మనకు సెట్ అవుతుందనే నమ్మకం ఉంది, ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఎగురొస్తుంది. చూడొచ్చు, ఇది గత ఫస్ట్లో అయితే దీనికి పడిన కాయలు ఒక్కటి కూడా లేవు. ఇవన్నీ ఇప్పుడు సెట్ అయిన కాయలే. ఇంకా ఎగురైతే వస్తుంది, చూడొచ్చు, ఎగురు కానీ ఫ్లవర్ కానీ. నిన్న కూడా బీభత్సమైన వర్షం పడింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విపరీతమైన వర్షం పడింది. బాగా దారుణం అంటే దారుణంగా వర్షం పడింది. మా సైడ్ అయితే వర్షాలు చాలా ఎక్కువ పడుతున్నాయి. ఈ ఆగస్ట్ నెల వరకు అయితే మాకు కంటిన్యూ వర్షాలు అయితే విపరీతంగా ఉంటాయి. ఈ వర్షాలకు మనకు ఫంగిసైడ్లు అయితే ఎమ్మటెమ్మటనే వర్షం పడిందంటే స్ప్రేలు చేస్తూనే ఉండాలి. ఈ టమాటా చేను జూన్ 10న నాటిన టమాటా చేను ఇది. ఈరోజు డేటు ఆగస్టు 20, అంటే దాదాపు 70 రోజుల తోట ఇది. ఆల్రెడీ షాంపుల్ కాయలు పడినాయి. ఇందులో నుంచి ఒక 8 బాక్సుల వరకు అయితే కటింగ్ చేసినాము. ప్రస్తుతానికైతే ఈ తోట నేను వదిలేద్దామని అనుకున్నా ఒక 20 రోజుల క్రితము. కానీ ప్రస్తుతానికైతే తోట నాకు బాగానే అనిపిస్తుంది. ఈ తెల్లగా కనిపించే కాయలన్నీ ఇవి ఒక రీసెంట్గా ఒక 4-5 రోజుల క్రితం, వారం రోజుల క్రితం సెట్ అవుతున్న కాయలు ఇవి. అంతా కూడా ఒక 40 రోజుల తోట అప్పుడు బాగుండే తోట అంతా. 40 రోజుల వయసు దాటిన తర్వాత తోట అంతా కూడా విపరీతమైన నల్లమచ్చ అయితే అటాక్ అయింది. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్న కాయలన్నీ కూడా ఈ కాయలన్నీ కూడా తెల్ల తెల్ల కనిపించే కాయలన్నీ కూడా ఇవి రీసెంట్గానే సెట్ అయినాయి. ఈ మాదిరి కాయలన్నీ ఇవి ఫస్ట్లో పడిన కాయలు. ఇంకా చాలా కాయల వరకు అయితే రాలిపోయినాయి. వాటి గురించి నేను వీడియోలు కూడా చేసిన. ఇప్పుడు ఈ కనిపిస్తుందంతా కూడా ఇది ఫ్రెష్ ఇగురు, అంటే కొత్తగా లాత ఎగురు వస్తుంది. చూసుకోవచ్చు. దీనికి పురి కూడా ఒకేసారి కట్టిన తర్వాత వదిలేసిన, మళ్ళీ పురి కట్టలేకపోయినా. అందుకే కింద అయితే మొత్తం ఈ విధంగా వాలిపోయినాయి. మనం పురి కట్టుకుంటే ఇట్లా ఉండదు, బాగుంటుంది, స్మూత్గా నిదానంగా ఉంటుంది. గత వీడియోలో చూసుకోవచ్చు నా ఛానల్లో. అప్పుడైతే ఇంత పచ్చదనంతో లేకుండే, మొత్తం నల్ల మచ్చ, కాండం మచ్చ, ఆకులకు నల్లగా బాగా అటాక్ అయి ఉండే. ఈ మాదిరి ఉండే మొత్తం చెట్లన్నీ. ఇప్పుడు ఒక 20 రోజుల నుంచి అయితే గ్రోతింగ్ మంచిగా వస్తుంది. గత వీడియోలో చూసుకోవచ్చు నా ఛానల్లో ఉన్న వీడియోలు. ఈ మాదిరి అయితే మీకు చెట్లు కనిపించవు. ఇది నాదే తోట, 70 రోజులు అవుతుంది. నల్ల మచ్చ టమాటాకు ఇంకా కాండంకు ఇట్లా ఈ మాదిరి ఉండే. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతుంది మొత్తము. ఇట్లా ఇక్కడ కొంచెం ఉంది కానీ విపరీతంగా అటాక్ అయి ఉండే. ఇట్లా మొత్తం నల్లగా ఆకులు కానీ కాయలపైన కానీ ఈ మాదిరి ఉండే. ఇది ఇప్పుడు వెళ్ళేది, ఇది ఫ్రెష్, ఇది అంతా పాతది, చూసుకోవచ్చు. దీనికోసం నేను ఈ నల్ల మచ్చ, ఆకుమచ్చ, కాయమచ్చకు దాదాపు ఒక 8 రకాల ఫంగిసైడ్లు అయితే నేను స్ప్రే చేసిన. వీటి గురించి కూడా నేను వీడియో చూసి ఇదివరకే పోస్ట్ చేసిన. అవేమంటే బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఈ ప్రియాక్సరు, మెటీరము, ఆక్రోబేటు, ఇంకా బేర్ కంపెనీ వాళ్ళది న్యాటివో, అదామా కంపెనీ వాళ్ళది కస్టోడియా. ఇట్లా ఒక 8 రకాల ఫంగిసైడ్లు అయితే మార్చి స్ప్రే చేసిన. ఇంకా డ్రిప్ ద్వారా కూడా కొన్ని ఫంగిసైడ్లు అయితే నేను ఎక్కించిన. అవి వచ్చేసి సిఓసి, కాపర్ ఆక్సైడ్ క్లోరైడ్ ఒక 500 గ్రాములు, బ్లైటెక్స్ ఒక 500 గ్రాములు,
రెడోమి గోల్డ్ ఒక 500 గ్రాములు ఇట్లా మార్చి అయితే నేను డ్రిప్ ద్వారా ఎక్కించిన. సో ఇప్పుడు కాస్త రికవర్ అవుతుంది. ఇది వదిలేద్దామని నేను పూరి కూడా కట్టలేకపోయినా. సో ఇప్పుడైతే మళ్ళీ పూరి కడదామన్న ఆలోచన అయితే వస్తుంది. ఒక 40 రోజుల వయసు దాటకంటే ముందు చెట్లు అనేటివి చాలా బాగుండే. 40 రోజులు దాటిన తర్వాత అయితే విపరీతంగా ఫంగిసైడ్ అయితే అటాక్ అయింది. మొత్తం నల్ల మచ్చ, కాండంకు, ఆకులకు, కాయలకు మచ్చలు విపరీతంగా ఉండే. వదిలేద్దామని ఊరుకున్నా. మళ్ళీ ఇప్పుడు తోట అయితే రికవర్ అవుతుంది. డ్రిప్ ద్వారా మందులు ఇవ్వడం కానీ, పైన స్ప్రే చేయడం కానీ. నేను స్ప్రే చేసేటప్పుడు ఫంగిసైడ్లలో అయితే ఎటువంటి ఎనర్జీ గ్రోతింగ్ టానిక్లు అయితే ఎక్కించలేదు. మనం మైక్రో న్యూట్రియన్స్ కానీ, బయోవిటా కానీ, ఇంకా ఇసాబియన్ కానీ అటువంటి అయితే గ్రోతింగ్ పర్పస్ ఏం ఎక్కించలేదు. మామూలుగా 1919 డ్రిప్ ద్వారా ఎక్కించిన. స్ప్రేలు కూడా నేను ఈ బయోవిటా కానీ, ఇసాబియన్ కానీ ఇటువంటి నేను స్ప్రే చేయలేదు. ఎందుకంటే మనము గ్రోతింగ్కు స్ప్రే చేసినప్పుడు ఈ నల్ల మచ్చ అనేది కూడా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. కేవలం ఫంగిసైడ్లు మాత్రమే స్ప్రే చేసిన. అందులో ఆ ఫంగిసైడ్లు స్ప్రే చేసేటప్పుడు వాటితో పాటు ఏరిస్ కంపెనీ వాళ్ళది ప్లాంటోమైసిన్, ఇంకా స్టెప్టోమైసిన్, ఇవే మార్చి ఫంగిసైడ్లు అయితే ప్రతి 5 రోజులకు ఒకసారి అయితే స్ప్రే చేసిన. సో తోట అయితే ప్రస్తుతానికి ఇప్పుడే రికవర్ అవుతుంది. చూడొచ్చు, ఈ తెల్లగా కనిపించే కాయలన్నీ ఇప్పుడే సెట్ అవుతున్నాయి. నాకు ఫ్లవరింగ్ కూడా వస్తుంది. ఇంతకంటే ముందు ఇట్లా లేకుండే, చెట్లన్నీ గిడసబారిపోయినాయి, అంత మొద్దు బారిపోయిన ఉండే, ఈ మాదిరి ఉండే చెట్లన్నీ. చూడొచ్చు, ఇవి వదిలేద్దామని ఊరుకున్నా. కానీ నేను టమాటా చేను పెట్టినప్పుడే అన్ని మందులు ఒకేసారి తెచ్చుకొని ఉంచుకున్నా కాబట్టి ఎలాగో మన దగ్గర ఉన్నాయి, స్ప్రే చేసి అయితే చూద్దామని కంటిన్యూ అయితే స్ప్రేలు చేసిన, డ్రిప్ ద్వారా ఎక్కించిన. ప్రస్తుతానికి తోట ఎట్లుందో చూడొచ్చు. ఇంకో 20 రోజులు ఆగితే తోట అయితే బ్రహ్మాండంగా కనిపిస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడే లాతిగర అయితే మనకు అనిపిస్తుంది. ఫస్ట్లో అయితే ఒక 20 రోజుల క్రితం అయితే ఈ మాదిరి లేకుండే, ఇప్పుడైతే బాగా అనిపిస్తుంది. మీలో కూడా ఎవరికైనా నల్ల మచ్చ ఇట్లా అటాక్ అయితే నా ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి ఫంగిసైడ్ల గురించి. నల్ల మచ్చకు అటాక్ అయితే ఏ విధమైన మందులు స్ప్రే చేయాలనేది ఒకసారి స్ప్రేలు చేసుకొని చూడండి, కంట్రోల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నేనైతే ఈ విధంగానే స్ప్రే చేసి కంట్రోల్ అయితే చేసిన. ప్రస్తుతానికైతే తోట రికవరీ అయ్యే టైంలో ఉంది, ఇంకా పూర్తిగా రికవరీ కాలే. ఇప్పుడు ఒక 40% వరకు మాత్రమే రికవరీ అయింది. ఈ ఫంగిసైడ్ అనేది, నల్ల మచ్చ అనేది మనకు వర్షాకాలమే ఎక్కువ అటాక్ అవుతుంది. రైతు సోదరులు అదొక విషయం గమనించండి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్.